హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. హాయ్, ఇక్కడ తోటలు చూడండి. మేము దిగిన హోటల్ దగ్గర ఉన్న తోట ఇది. స్వీట్ పొటాటో తోటలు అంట. ఇదిగోండి, ఇవన్నీ స్వీట్ పొటాటో తోటలు బాగున్నాయి కదా. ఇప్పుడే గోకర్ణలో రూమ్ కోసం బీచ్ దగ్గర సర్చ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఒక హోటల్ ఉంది, అక్కడ వెళ్ళాము. ఆ హోటల్ పేరు దేవసముద్ర హోటల్ అంట, కానీ ప్రైస్ ఎక్కువ చెప్పిండ్రు. తర్వాత నెక్స్ట్ పక్కన ఉన్న ఇంకో హోటల్కి వెళ్ళాము, బ్లూఫిన్ హోటల్. ఇది చూడ్డానికి మనకు ముందు నుండి అంత వ్యూ సరిగా లేదు, కానీ దీనికి మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. మనకు లార్జ్ అపియరెన్స్ బాగాలేదు, కానీ రూమ్ మాత్రం బాగుంది. రూమ్ నుండి మనకు ఇంకా మెయిన్గా బీచ్ వ్యూ ఉంది, అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాం, ఒక్కసారి చూడండి. హలో గాయస్, గోకర్ణలో మేము తీసుకున్న రూము ఇదిగోండి, చూడండి. ప్రైసెస్ తక్కువ ఉండాలంటే మనం అన్ సీజన్లోనే రావాలి. సో సీజన్లో వస్తే ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రైస్ పడకపోవచ్చు మీకు. ఇదిగోండి, ఇదే మా రూమ్. ఇదిగోండి రూమ్. ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఈ విండోలోనే మనం బెడ్ మీద కూర్చొని చూస్తే వ్యూ కనిపిస్తుంది. వ్యూ చూడండి, రూమ్లో నుండి వ్యూ. ఎక్కువ ప్రైస్ కూడా పర్లేదు, మంచి వ్యూ ఉంది. సీ వ్యూ, బీచ్ వ్యూ. రూమ్లో కూర్చొని మంచిగా సీని ఎంజాయ్ చేయొచ్చు మనము. ఫస్ట్ ఒక దగ్గర చూసాము, పక్కనే 4000 చెప్పిండ్రు విత్ ఏసీ. తర్వాత సరే ఇంకో దాంట్లో చూద్దామని ఇక్కడికి వచ్చి చూసరికి ఇక్కడ బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో బ్లూఫిన్ హోటల్ ఇది. 1500కే మనకు మంచి వ్యూ పాయింట్ తోటి ఉంది. ఇక్కడ ముందు చూడండి, ఇటు ముందు చూడండి టెంట్స్ ఇవన్నీ మనకు ఒక్కొక్కటి 800కి ఇస్తున్నారు. నైట్ టైమ్ బీచ్, అక్కడ బీచ్ వ్యూలో అక్కడ ఊగడానికి ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఈవినింగ్ వ్యూ మా రూమ్ దగ్గర చూడండి, మస్తు. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఉంది కదా. ఇక్కడ రూమ్ కింద ఇక్కడ ఫుడ్ తినడానికి ఇక్కడ ఉన్నాయి అన్నీ. బీచ్ వ్యూలో తినడానికి ఇక్కడనే ఉన్నాయి హోటల్స్ పక్కనే. మస్తు ఉంది ఈవినింగ్ వ్యూ. మనకు సూర్యాస్తమయం మాత్రమే కనిపిస్తుందట, సన్ రైజ్ ఉండదంట. ఇక్కడ అరేబియా సముద్రం అట ఇది. సో అందుకని మనకు ఓన్లీ సన్ రైజ్ ఉండదంట. మనం ఇక్కడికి రావాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో రావాలి. సో వెదర్ కూడా బాగుంటుంది, అన్ సీజన్. రేట్స్ కూడా మనకు తక్కువలో పడతాయి. దీన్ని హ్యామాక్ అంటారట, నాకైతే తెలియదు మరి. హ్యామాక్ వీడు చెప్తున్నాడు. ఆగా అరవకండి. చల్ల గాలి, బీచ్ వ్యూ, మంచిగా ఉయ్యాలు ఊతాయి. భలే ఉంది, ఇంకా మామూలుగా లేదు. ఇంకా చూడండి, బీచ్ వ్యూలో మనకు ఈ టెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 800 అంట. చాలామంది ఫ్రెండ్స్తో వచ్చి ఇద్దరు కలిసి ఒకటి షేర్ చేసుకుంటున్నారు. ఒక్క పర్సన్కి 400 పడుతుంది. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము చూడ్డానికి. ఇక్కడ నుండి మనకు ముందు ఉన్నదంతా అరేబియా సముద్రం అంట ఇది. ఈరోజు గోకర్ణలో టెంపుల్ దర్శనం అయినాక మనకు అక్కడ నుండి మురుడేశ్వర్ వెళ్తాము. మురుడేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనం స్కూబా డైవింగ్కి వెళ్దాము. ఆ తర్వాత అక్కడ నుండి ఉడుపి వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకుందాం. ఆ పైన రూమ్ ఉంది, ఇటు సైడ్ సీ వ్యూ ఉంది, చూపించు. ముందుకు సీ వ్యూ ఉంది. వీటిని చూస్తే నాకు వచ్చిన డౌట్ ఒక్కటే, ఏంటంటే లోపల వేడవుతుందేమో అని అనిపించింది. లోపలికి వెళ్ళి నేను జిప్పు పెట్టుకొని చూస్తే నాకు వేడైనట్టు అనిపించింది. సో వెనకాలకి మనకు ఒక జాలి ఉంది, గాలి రావడానికి మాత్రం. సో మేమైతే దీంట్లో ఉండలేదు, పైన రూమ్లోనే ఉన్నాము, ఊరికే చూడ్డానికే అంతే. వీటిలో స్టే చేసే వాళ్ళందరికీ ఒకే వాష్రూమ్ ఇచ్చిండ్రు పక్కన. బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో బాగుంది ఇక్కడ ట్రిప్. చీప్ అండ్ బెస్ట్లో 1500కే రూమ్ ఉంది. బీచ్ వ్యూ వచ్చింది. మనకు టెంట్ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, మంచిగా ఊగడానికి బీచ్ వ్యూలో. ఫుడ్ కూడా మనకు మంచి ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. తప్పకుండా రండి ఇక్కడికి వచ్చినప్పుడు. చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్లో మీకు బాగుంది ఇక్కడ. మనం ఒక్క దాంట్లో కాకుండా 2-3 హోటల్లో అడగాలి. ఒక దాంట్లో ఒక ప్రైస్ చెప్తున్నారు, ఇంకో దాంట్లో ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు.
మనం కంపారిజన్ చూసుకోవాలి, ఎక్కువ తక్కువ కొంచెం తిరుగుతేనే మనకు దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేము మేము, అన్నీ ఇక్కడికి వచ్చినాకనే అప్పటిదప్పుడే చేసేసుకున్నాం. మనకు గోవా కంటే ఇక్కడ అన్ని ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. రూమ్ ప్రైస్ కానీ మనకి ఫుడ్ కాస్ట్ కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో అక్కడికంటే ఇక్కడ మనము చాలా బాగా బడ్జెట్లో ఎంజాయ్ చేయవచ్చు. సో అందుకేనేమో చాలామంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అండ్ మెయిన్ ఇక్కడ పొల్యూషన్ అనేది అస్సలు లేదు, మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎంజాయ్ చేయవచ్చు, పీస్ఫుల్గా ఉంటూ నేచర్ని కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు. సో చాలా బాగుంది ఇక్కడ. 2 people సరిపోతుంది టైంపాస్కి. ఒకసారి మెల్లిగా కూర్చో. హాయ్, బాగుంది కదా. పెట్టుకొని కావాలంటే జిప్ క్లోజ్ చేసేసుకొని చూపించారు. క్లోజ్ అయ్యి అవి ఏడైతే జిప్ క్లోజ్ చేస్తే. అక్కడ చూడండి సీ ఉంది, అటు మనకు అటు సైడ్ సీ, ఇక్కడ ఉయ్యాలలో, ఇటు టెంట్. ఈ టెంట్ లోపల మనం బాగుందిగా. మనకు గోకర్ణకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి హుబ్లీ. సో అక్కడ నుండే మనం రావాలి, హుబ్లీ నుండే మనం రావాలి ఇక్కడికి రావాలంటే. బై బస్లో కానీ కార్లో కానీ రావాలి. ట్రైన్ ఫెసిలిటీ అయితే మనకు లేదు. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇది మనకు గోకర్ణ బీచ్, అరేబియా మహాసముద్రం, ఈవినింగ్ సన్సెట్. ఎంత బాగుంది చూడ్డానికి, బ్యూటిఫుల్ వ్యూ కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.